Radio City. Love Shots on Radio City 91.1 FM. ఇంటర్లో మొదలయ్యాయి నాలో ప్రేమ ఊసులు. అందుకు కారణం బాలు, నా క్లాస్మేట్. అందంగా అనకోవగా ఉండేవాడు. ఎవరితోనూ పెద్దగా మాట్లాడాడు. తరగతిలో తను ఎక్కడున్నా నా కళ్ళు వెతికేవి, మనసు మోగగా ఆరాధించేది. ఈ రోజైనా అతనితో నా ప్రేమ విషయం చెప్పాలి అని ఇలా రోజు అనుకునేదాన్ని. కాని ఆగిపోయేదాన్ని. ఎందుకంటే తను నో అంటే నేను తట్టుకోలేను. ఓ సబ్జెక్ట్లోని సందేహం మా ఇద్దరినీ కలిపింది. తరువాతే అర్థమైంది, నేననుకున్నట్టు తను మరీ నెమ్మదేం కాదు. నోరు విప్పితే వసపెట్ట కొత్త విషయాలెన్నో చెబుతుండేవాడు. చూస్తుండగానే కాలేజీ ముగింపుకొచ్చింది. ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు నేను. ఓ శుభ సమయాన ఆ 3 అక్షరాల పదం పలికేశా. నువ్వంటే నాకు ఇష్టమే, కాని మన ప్రేమ పెళ్లి జరిగే పరిస్థితులు లేవు అని బాలు ఒక్క మాటలో తేల్చేశాడు. నాకు ఏడు బాగలేదు. అయినా నేనంటే ఇష్టమే అన్నాడుగా, ఎలాగైనా సరే తను నా సొంతమవుతాడు అని నా మనసు చెబుతోంది. నాకు ఉద్యోగం వచ్చింది. తనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను కొలువులో చేరాక నాకు కొత్త ప్రపంచం కనబడింది. నాలాగే 4-5 కొలీగ్స్ ప్రేమలో ఉన్నారు. తరువాత పెళ్లాడింది మాత్రం వేరే అబ్బాయిల్ని. తల్లిదండ్రుల్ని కష్టపెట్టలేమని, కులం అడ్డొచ్చిందని, అబ్బాయిది మంచి హోదా అని రకరకాల కారణాలు చెప్పారు. ఆ మాటలు నాపై ప్రభావం చూపడం మొదలుపెట్టాయి. బాలుకి నాకు మధ్య చాలా అడ్డుగోడలు. వాటిని నేను బద్దలు కొడతానేమో గాని పెద్దల అంగీకారం ఉండదేమో అనిపించింది. స్వార్థమో భయమో తెలియదు గాని నేను కూడా సహోద్యోగుల బాటలోనే వెళ్ళాలి అనుకున్నా. ఒకప్పుడు బాలు మాట కోసం తప్పించే నేను మీటింగ్, పని ఒత్తిడి అంటూ రకరకాల అబద్ధాలు చెప్పి తన నుంచి తప్పించుకునేదాన్ని. అయితే ఓ రోజు విడవకుండా బాలు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. చిరాకుతో ఫోన్ ఎత్తా. నాకు ఉద్యోగం వచ్చింది, వెంటనే మీ ఇంటికొచ్చి మన పెళ్లి గురించి మాట్లాడతా అన్నాడు సంతోషంగా. నా గుండెలదిరాయి. ఆ పూటకి ఏదోలా మేనేజ్ చేశాను. తరువాత ఏడాది పాటు ఇదే తంతు. ఆఖరికి బాలు, నువ్వంటే నాకు ప్రాణం అన్న నా నోటితోనే నువ్వు నాకు నచ్చలేదు, మన పెళ్లి జరగదు అని తెగేసి చెప్పేశాను. కన్నవాళ్లు తెచ్చిన సంబంధానికి ఓకే చెప్పి మంచి కూతురనిపించుకున్నాను. మంచి భార్యగా సమాజం గౌరవిస్తోంది కూడా. కాని నా మనసు సంద్రంలో రోజూ చెలరేగుతున్న లక్షల భావోద్వేగాలు నన్ను నిత్యం ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భర్త ప్రేమ చూపించినప్పుడల్లా బాలు గుర్తుకొచ్చి మనసు కకావికలమవుతోంది. భర్తని, ప్రియుణ్ణి మోసం చేశాను అనే అపరాధ భావం నన్ను అనుక్షణం వేధిస్తోంది. పైగా బాలు నాపై చూపిన పెద్ద మనసు ముందు నేనెంత అల్పురాలినో తలచుకుని కృంగిపోతున్నా. ఆఖరిసారి తనకి కాల్ చేసినప్పుడు మరోసారి ఆలోచించమని కన్నీళ్లతో అర్థించాడే గాని నాపై కోపం చూపించలేదు. మేం సన్నిహితంగా దిగిన ఫోటోలు చూపించి బ్లాక్మెయిల్ చేయలేదు. ఇప్పటికీ తను నాపై అంతే ప్రేమతో ఉంటాడని నాకు తెలుసు. నాలాగే ఎంతో మంది ప్రేమ దక్కనంత వరకు దానికోసం పాకులాడతారు. ఆ తరువాత ఆ ప్రేమ సొంతమైనాక మనసును మార్చుకొని తమపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వారిని నడి సంద్రంలో వదిలి వెళ్లిపోతారు. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మనసారా కోరుకుంటూ ఓ సోదరి. Radio City Podcast. Radio City.